పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మన జీవితాల్లో క్షామకాలము, యుద్ధం లాంటి పరిస్థితులు అనేకమైన ఉంటాయి. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో మన జీవితాల్లో వైద్యుల్ని ఆశ్రయిస్తాం, మందుల్ని ఆశ్రయిస్తాం. కానీ మరణం నుంచి కానీ ఖడ్గముల నుంచి కానీ మనల్ని కాపాడే దేవుడు, అది జీవమున యేసు ప్రభువారే అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసున్న జలపరిచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిసెస్ సత్యానందన్ గారు మరియు గ్లోరీ గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. వారు 48th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ 47 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం వారి వైవాహిక రోజు సందర్భంగా కోట్లాది ప్రజలు దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా జీవిస్తే ప్రతి విషయంలో దేవుడు తోడై ఉండి సహాయపడి కాచి కాపాడే దేవుడుగా ఉంటారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచర్య ద్వారా కోట్లాది ప్రజలు వినాలి అనే ఆత్మీయ ప్రేరేపణ వారి జీవితాల్లో కలిగినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మిస్టర్ అండ్ మిసెస్ సత్యానందన్ గారు మరియు గ్లోరీ గారు, వారి కుమారుడు జ్యోతిబాబు మరియు కోడలు సత్యవతి వారు పరిచర్య చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా కుమార్తె హెప్సిబా, అల్లుడు ప్రవీణ్ వారి పరిచర్య చేస్తున్నారు. వారు వారి కుటుంబం కొరకే, సత్యానందన్ గారి ఆరోగ్యం కొరకే, అదేవిధంగా దేవుడు ఆత్మీయ కుమార్తెగా ఇచ్చిన సలోమి గారు మరియు అల్లుడు శేఖర్ వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. అనేకులకి ఆదర్శంగా దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు విడకూడదు అనే విధంగా ప్రభువా, వారి వైవాహిక జీవితంలో ఎన్ని ఎదురుగులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా మీరు తోడై ఉండి వారిని నడిపించి ప్రతి కష్టాన్నించి తప్పించిన విధానాన్ని బట్టి, వారిని ఒక ఆదర్శ దంపతులుగా ఉంచిన విధానాన్ని బట్టి, వారి ఇద్దరు బిడ్డల్ని పరిచర్యలు ఉండే విధంగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ ద్వారా ప్రేరేపింపబడి వారికి వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొందబోతున్నారో వారికి ఇస్తున్న వాగ్దానము తండ్రి, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అదేవిధంగా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న ఆజ్ఞ, బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకము, మీ జీతములతో తృప్తి పొందియుండుడని లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రభువా, ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరందరూ బాగుగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రత్యేకంగా శనివారము యేసు అనుచరుల ప్రార్థనా దినం. ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలము 5 గంటల వరకు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఉత్తరాల ద్వారా వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేస్తారో వాటన్నిటినీ ఒక రిజిస్టర్లో వ్రాసి అంశం బై అంశము వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువారు మనను క్షేమంగా కాపాడినందుకై ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. టీవీ ముందుకు వచ్చి వాక్యాన్ని వింటున్నాము అని అంటే కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప. ఆయన కృపకు మనము ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? 2 చేతులు జోడించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మా, బాబు, మీ ఇంట్లో శాంతి సమాధానం ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గము యేసు ప్రభువారు. ఆయన శాంతి ప్రదాత, సమాధానకర్త. ఆ ప్రభు ఇచ్చే శాంతి సమాధానం నీకు లభ్యమవుతుంది. జాగ్రత్తగా వాక్యాన్ని విని ఆ శాంతి ప్రదాతని యేసు ప్రభువాన్ని నీ హృదయంలోనికి అంగీకరించమని
ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యతల కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నీ కుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని ఎదిగించడానికి వారం వెంబడి వారం నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రక్షాళనం చేస్తూ ఉన్నందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు తాళపు చెవి కలిగి సత్యస్వరూపి పరిశుద్ధ దేవుడు అయిన మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రమాదాలకు, అనారోగ్యానికి గురి అయి ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు. టీవీ ముందుకు వచ్చి ప్రార్థనలో పాల్గొన్న వారిని మేము వారికంటే గొప్పవారం కాదు నాయనా. మీ సాన్నిధ్యంలో ప్రార్థనలో మేము ఉన్నాము అని అంటే కేవలము మీ కృప అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలవు నాయనా. ఏ వాక్యమైతే మీరు మాకు బోధిస్తున్నారో ఆ వాక్యం వినడం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని గైకొంటూ ఆ వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. యవన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నావు నాయనా. మా యవన బిడ్డలందరినీ మీ కృపాసన దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నాం. కనికరించండి, కృప చూపించండి. ఈ వాక్యాన్ని వినడానికి ఎంతమంది వచ్చారు మా ప్రియ ప్రభువా, వారందరినీ నిండారుగా దీవించండి. వారి యొక్క శారీరక అవసరాలు తీర్చండి నాయనా. మానసిక అవసరాలు తీర్చండి ప్రభువా. కృప చూపించండి ప్రభువా. ఈ సమాధాన సమయం కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన 6వ సంఘం, ఫిలడెల్ఫియా సంఘం. ఈ సంఘాన్ని గురించి నేను ధ్యానం చేస్తాను. దయచేసి ఈ ఫిలడెల్ఫియా సంఘాన్ని నేను బోధించాను లేక ప్రారంభించాను. ఫిలడెల్ఫియా సంఘం అది మిషనరీ సంఘం కాబట్టి మిషనరీల గురించి నేను చెప్పాను. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ఆ పిలుపుకి ఏ రీతిగా ప్రతిస్పందించాలో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఫిలడెల్ఫియా సంఘంలో జరుగుతున్న విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమి వ్రాశాడో వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ధ్యాన భాగము ప్రకటన గ్రంథం, బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. దయచేసి ఇది వచనం వెంబడి వచనాన్ని నేను ధ్యానం చేస్తాను. ఫిలడెల్ఫియా సంఘాన్ని గురించి నేను చెబుతున్నాను. ఫిలడెల్ఫియా సంఘం యొక్క విషయాలు మనం ఆలోచించినట్లయితే ఫిలడెల్ఫియా అనే మాటకు సహోదర ప్రేమ అని అర్థం. గత దినంలో నేను చెప్పాను. ఈ ఫిలడెల్ఫియా సంఘం యొక్క కాలము అది భవిష్యత్ కాలంలో జరగబోతున్న ప్రవచనం. ఇది క్రీస్తు శకము 1750వ సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు జరిగే విషయాలు ముందుగా దేవుడు ప్రవచించారు. ఇది మిషనరీ కాలము అనే విషయాన్ని చెప్పాను. ఫిలడెల్ఫియా సంఘము ఏ రీతిగా స్థాపించబడిందో మనము ఆలోచించినట్లయితే మనం చరిత్ర ఈ రీతిగా చెబుతుంది. క్రీస్తు పూర్వం 140వ సంవత్సరంలో అట్టలాస్ ఫిలడెల్ఫిస్ అనే ఒక చక్రవర్తి ఒక పట్టణాన్ని నిర్మించాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇతని యొక్క పేరు ఫిలడెల్ఫిస్. ఈ ఫిలడెల్ఫిస్ ఈ పట్టణాన్ని నిర్మించాడు కాబట్టి ఈ ఫిలడెల్ఫిస్ అనే పట్టణానికి ఫిలడెల్ఫియా అనే పేరు వచ్చింది. ఈ చక్రవర్తి ఏం చేశాడు అనగా, తనకు ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి తను నిర్మించిన పట్టణాన్ని తన యొక్క సహోదరునికి ఇచ్చాడు. కాబట్టి ఈ సహోదరుని పట్ల ప్రేమ కనపరిచాడు. జాగ్రత్తగా వినాలి. ఫిలడెల్ఫియా అనే మాటకు బ్రదర్లీ లవ్, సహోదరుని ప్రేమ అని అర్థం. అంటే ఈ కట్టించిన చక్రవర్తి తన సహోదరుని ప్రేమించి ఫిలడెల్ఫియా అనే పట్టణాన్ని తన యొక్క సహోదరునికి ఇచ్చాడు. కాబట్టి గ్రీకు భాషలో ఫిలడెల్ఫియా అనే మాటకు
సహోదరుని ప్రేమ అని అర్థం వచ్చింది. ఫిలడెల్ఫియా సంఘము స్థాపించబడిన విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత సంఘంలో అనగా తుయితైర సంఘంలో ఉన్న ఏ పాత సిద్ధాంతాలు వస్తూ ఉన్నాయో వాటినన్నిటినీ డాక్టర్ మార్టిన్ లూథర్ గారేమి తదుపరి వచ్చిన మహాభక్తులు సంస్కరించలేకపోయారు. అనగా ఈ తుయితైర సంఘంలో ఉన్న ఆ తారతమ్యమే సార్దీసు సంఘంలో కూడా వచ్చింది. అక్కడ కూడా క్లెర్జీ కనుక లెయిటీ అనే తారతమ్యం కూడా వచ్చినట్లుగా చూస్తాం. ఆ సంఘాన్ని పాస్టరల్ సిస్టమ్ అనగా పాస్టర్ గారే దీనికి హోల్ అండ్ సోల్, దీనికి యజమానుడు అనే సిద్ధాంతం ఈ యొక్క సార్దీసు సంఘంలో వచ్చినట్టుగా మనం గ్రహించాలి. దేవుడు ఇంకా సంఘాన్ని ప్రేమిస్తూ వచ్చారు. ప్రియులరా, ఆ సంఘాన్ని ప్రేమించిన తదుపరి సార్దీసు సంఘం తదుపరి ఫిలడెల్ఫియా సంఘం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఫిలడెల్ఫియా సంఘము అనే మాటకు నేను అర్థం చెప్పాను, సహోదర ప్రేమ అని చెప్పాను కదా. దీన్ని విశ్వాసుల సంఘము అని మనం గ్రహించాలి ప్రియులరా. కాబట్టి నామకార్థ సంఘం నుంచి విశ్వాసుల సంఘము వేరైనట్లుగా మనం చూస్తాం. ఈ నామకార్థ సంఘంలో వచ్చిన చిక్కేమిటి అనగా క్రైస్తవులు యేసు ప్రభు వారిని ఆరాధిస్తారు, యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని వారు చెబుతారు, కానీ యేసు ప్రభు వారిని తమ హృదయాలలో అంగీకరించకుండా సంఘంలోనికి వచ్చినట్లుగా మనము గ్రహించాలి. దేవుడు ఈ సంఘాన్ని ప్రేమించి ఫిలడెల్ఫియా సంఘంలో విశ్వాసులందరూ విశ్వాసుల సంఘంలో కూడుకోవాలి అనే సత్యాన్ని ఆయన వారికి బోధించి ఆ కాలంలో ఉన్న దైవజనులకు బోధించి ఈ సహోదర సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు దయచేసి మనము గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. సంఘపు దూత అనగా వర్తమానికుడు అని నేను చెప్పాను, లేక ఎల్డర్ ఆఫ్ ద చర్చ్, ఆ సంఘంలో ఉన్న పెద్దకు ఇలాగూ వ్రాయము. నేను చదువుతున్నాను. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ ఫిలడెల్ఫియా సంఘము ఇది సార్దీసుకు ఆగ్నేయంగా ఫిలడెల్ఫియా ఉంది. దయచేసి ఈ ఫిలడెల్ఫియా మోడర్న్ టర్కీలో ఉంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఫిలడెల్ఫియాలో ఎక్కువగా భూకంపాలు జరుగుతూ ఉండేవి. భూకంపాల వలన అందులో ఉన్న విశ్వాసుల యొక్క గృహాలు పడిపోతూ ఉండేవి, మరలా నిర్మించుకుంటూ ఉండేవారు. ఆ రీతిగా ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘస్థులు పేదవారుగా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. వీరు పేదవారైనప్పుడు కూడా విశ్వాసంలో చాలా గొప్పవారిగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ ఫిలడెల్ఫియా బైబిల్లో వ్రాయబడిన మాట ఈ ఫిలడెల్ఫియా, కానీ ఇప్పుడు ఈ నవీన భాషలో లేక ఇప్పుడు చూసినట్లయితే ఈ మోడర్న్ టర్కీలో అలా షహేర్ అంటారు. దీన్ని సిటీ ఆఫ్ గాడ్ అని ఆ ప్రాంతంలో వారు పిలుస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన పట్టణం పిల్లరా. కనుక దేవునిని ప్రేమించిన విశ్వాసులు ఈ పట్టణంలో ఉన్నట్లుగా చూస్తాం. దయచేసి ఇక వచనం వెంబడి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, ఈ 7వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. 1, ఆయన చేతిలో దావీదు తాళపు చెవి ఉంది. దాన్ని ఎవరు వేయలేరు, ఆయన వేసింది ఎవరు తీయలేరు. 1. 2వది ఆయన సత్యస్వరూపి. 2. 3వది ఏమిటనగా ఆయన పరిశుద్ధుడు. ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. దయచేసి ఈ విషయాలు గురించి కొద్దిగా నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు తాళపు చెవి కలిగి అని అంటే ఏమిటి అనేది నేను ఆలోచిస్తూ వచ్చాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూచాం. ఏమిటి అనగా 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ప్రభువారు చెప్పారు. అనగా మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. దాని విషయం నేను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను. ఇక్కడ వ్రాయబడిన మాట దావీదు తాళపు చెవి కలిగి. దావీదు తాళపు చెవి అనే మాటకు అర్థం ఏమిటి అనగా, దావీదు ఆయన రాజు, ఆ రాజు యొక్క తాళపు చెవి అనగా అధికారానికి సూచన అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
ఆయన మరణం యొక్క తాళపు చెవులు అందులో పెట్టుకున్నాడు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయనకు ఆ మరణం మీద ఆయనకు అధికారం ఉంది కదూ. చనిపోయిన లాజరును బ్రతికించిన ఆ ప్రియ ప్రభు, మరణంలోంచి జీవంలోనికి రప్పించగలిగిన ఆ ప్రియ ప్రభు. ఒకటి, పాతాళపు తాళపు చెవి ఆయన చేతిలో ఉంది అన్నను. దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా వారిని, దేవదూతలను పాతాళంలో బంధించే అధికారము ఆ ప్రియ ప్రభువుకు ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి మీరు చదువుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరణం యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి అని అంటే మీరు అర్థం చేసుకుని ఉండవచ్చు. కానీ ఇక్కడ రాయబడింది ఏమిటనగా దావీదు తాళపు చెవి అని రాయబడింది. దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క ముఖ్య పట్టణం యెరూషలేము. ఈ యెరూషలేము పైకి అష్షూరు రాజు సన్హెరీబు దండెత్తి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నిశ్చితంగా మనం చదువుతూ అర్థం చేసుకున్నట్లయితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క ప్రజల మీదకి ఒక అన్య రాజు, అష్షూరు రాజు దండెత్తి వస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. వారు ప్రార్థన చేయడానికి బదులుగా వారు ఏమన్నారు అనగా యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు అని వ్రాయబడి ఉంది. అనగా రేపు చచ్చిపోతాం కాబట్టి మనము తిందాము త్రాగుదాము అని చెప్పి వారు నాట్యాలు చేస్తూ వచ్చారు అన్నమాట. వారు దేవుణ్ణి ప్రార్థించడానికి వారు ఇష్టపడలేదు. ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేలుపై షాబ్నా అనే ఒక అధికారి ఉండేవాడు. అతడే కోశాధికారి. ఈ వాజ్ ద ట్రెజరర్. ఆయన కోశాధికారిగా ఉండేవాడు. ఆయన చేతిలో తాళపు చెవులు ఉండేవి. ఎందుకనగా ఆ కోశాధికారి ఆ డబ్బు ఉన్న ఆ యొక్క గదిని తెరవాలన్నా మూయాలన్నా ఈ షాబ్నాకు అధికారం ఉండేది. అప్పుడు ప్రభు వారు ఏమన్నారు అనగా చూడండి, 18వ వచనంలో మధ్యలోంచి చదువుతున్నాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం, నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా షబ్నా గుర్చి చెప్పిన మాట, అక్కడనే నీవు మృతి పొందుదువు, నీ ఘనమైన రథములు అక్కడనే పడిండును అని చెబుతూ ఏమన్నాడు అనగా, ఈ యొక్క తాళపు చెవులను నేను నా సేవకుడును హిల్కియా కుమారునగు ఎల్యాముకి ఇస్తూ ఉన్నాను అని చెప్తూ ఆ ప్రియ ప్రభు ఏమన్నారు అనగా 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచుదును, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దేవుని నామానికి స్తోత్రం. పాత నిబంధనలోని ఎల్యాకీము, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారికి సాదృశ్యం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా. ఇది బైబిల్ బాగా తెలియాలి, అప్పుడే మనకు సమంగా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభు వారి చేతులకు దావీదు యొక్క తాళపు చెవులు వచ్చినట్లుగా అర్థం చేసుకునే వాళ్ళని మనం చేస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారి చేతిలో ఈ తాళపు చెవి ఉంది. ఈ తాళపు చెవి అధికారానికి సూచన కదూ. ఇదే మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారికి సర్వాధికారము ఇవ్వబడినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. బైబిల్ తెలిసిన వారికి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ తాళపు చెవులు యేసు ప్రభు వారు పేతురు భక్తునికి ఇచ్చారు కదూ, మరలా యేసు ప్రభు వారికి చేతుల్లోనికి ఎప్పుడు వచ్చాయి? ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవి కలిగి అని వ్రాయబడి ఉండటం ఏమిటి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నో డౌట్ యేసు ప్రభు వారు పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు క్విక్గా చదువుతున్నాను. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. విన్నారు కదూ. కాబట్టి ఈ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురు గారికి యేసు ప్రభు వారు ఇచ్చారు. యేసు ప్రభు వారు పేతురు గారికి ఈ తాళపు చెవులు ఇయడం బట్టే పరలోక ద్వారాలు పేతురు గారు తెరిచారు. ఆయన పెంతెకోస్తు దినాన్ని ప్రసంగం చేయగా కొన్ని వేల మంది పరలోక రాజ్యంలో చేరారు. అనగా ఆ పరలోక ద్వారముల యొక్క తాళాన్ని ఆయన తెరిచారు అన్నమాట. పేతురు గారు తెరిచారు కదూ. అన్యుడైన కొర్నేలి రక్షింపబడ్డాడు. కొర్నేలి కుటుంబానికి పరలోక ద్వారాలు తెరవబడినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, పేతురు భక్తుడు మరణించిన తదుపరి మరలా ఈ యొక్క తాళపు చెవి లేక తాళపు చెవులు
యేసు ప్రభు వారికి చేతికి వచ్చాయి అనే విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఒకటి. రెండవది, ఆయన సత్యస్వరూపి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఆయనే సత్యం. కాబట్టి సత్యస్వరూపైన వాడు అబద్ధమాడనేరను వాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆ ప్రియ దేవుడు, ఆ ప్రియ ప్రభు సత్యస్వరూపి. రెండు. మూడవది, ఆయన పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన పాపరహితుడు. ఆయన చెబుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడును వేనేరడు. దేవుని నామానికి స్తోత్రం. నీ శక్తి కొంచెమే. ప్రియులరా, గమనించండి, ఫిలడెల్ఫియా సంఘానికున్న శక్తి కొంచెమైనప్పుడు కూడా ఆ కాలంలో గొప్ప కార్యాలు చేసినట్టుగా మనము గ్రహించాలి. కొన్ని సత్యాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులరా, మనము బలవంతులము, విద్యావంతులము, డబ్బున్నవారము అని అనుకుంటే దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తాడు అన్నది ఒక భ్రమయే. ఈ ఫిలడెల్ఫియా సంఘం చాలా పేద సంఘం, శక్తి కొంచెమున్న సంఘం. ఆ సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్ని మనం ఆలోచిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఏమిటనగా, అబ్రహాము యొక్క జీవితంలో తన ఇంట అలవర్చబడిన వారు 318 మంది. కానీ ఈ 318 మంది చేత అబ్రహాము 4 దేశాలను లేక 4 రాజులను ఆయన జయించాడు. ఎంత గొప్ప సంగతి! ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలను, నేను పేదవాణ్ణి, నేను పేదదాన్ని, నా ద్వారా ఏమవుతుంది అని నువ్వు బలహీనపడుతున్నావేమో. కానీ నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. అందుకని లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పారు, చిన్న మంద భయపడకుడి. కాబట్టి నువ్వు చిన్నవానిగా, చిన్నదానివిగా, చిన్న సంఘముగా, బలహీనమైన సంఘంగా ఉండవచ్చు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకున్న శక్తి కొంచెమైనప్పుడు కూడా నీవు గొప్ప కార్యాలు చేయడానికి బలమైన 2 కారణాలు ఆ యొక్క వచనంలోనే ఉన్నాయి. ఏమిటి అనగా, నీవు నా వాక్యాన్ని గైకున్నావు, నెంబర్ 1. నెంబర్ 2, నా నామము ఎరుగుననలేదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో, ఎవరైతే యేసు ప్రభు నామమును ఎరుగును అని చెప్పరో, వారిని దేవుడు దీవించి గొప్ప శక్తివంతమైన కార్యాలు వారి ద్వారా చేస్తాడు. అబ్రహాంతో చేయించినవాడు, గిద్యోనుతో చేయించినవాడు, ఏలియాతో చేయించినవాడు, బలహీనులైన, పామరులైన, విద్యా విహీనులైన 12 మంది ద్వారా గొప్ప కార్యాలు చేసిన ప్రియ ప్రభు, పేదవాణిన నన్ను ఆ సేవలు వాడుకోవడానికి ఇష్టపడిన ప్రియ ప్రభు, చెల్లమ్మ, తమ్ముడు, నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చేయవలసిందల్లా ఆయన చేతిలోనికి వస్తే, నీ శక్తి కొంచెమైనప్పుడు కూడా ఆయన నిన్ను వాడుకుంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు గమనించండి, నీకున్న శక్తి కొంచెమైండునను నిన్ను వాడుకోవడానికి 2 కారణాలు చెప్పారు ఆ ప్రియ ప్రభు. ఏమిటన్నారనగా, నీవు నా వాక్యమును గైకున్నావు, నా నామమును ఎరుగుననలేదు. 2 గొప్ప విషయాలు. దేవుని వాక్యాన్ని గైకొనడం చాలా ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వాక్యమే దేవుడు. 119వ కీర్తన 50వ చరణం, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నెమ్మది నాకు కలుగు చేయుచున్నది. పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించేది. ఆ వాక్యాన్ని గైకోవడం ద్వారా ఈ యొక్క పాపలోకంలో మనము సజీవంగా ఉండడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఫిలడెల్ఫియా సంఘము బలహీనమైన సంఘమైన, ఈ ఫిలడెల్ఫియా సంఘము చిన్న సంఘమైన, ఈ సంఘము దేవుని వాక్యాన్ని గైకున్న సంఘం. ప్రియరా, దేవుని వాక్యం అనగా దేవుని మాటలు కదూ. ఈ ఫిలడెల్ఫియా సంఘము దేవుని వాక్యాన్ని గైకున్న సంఘము అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. 1. రెండవది, నా నామమును ఎరుగుననలేదు. దేవుని నామానికి స్తోత్రం. యేసు నామములో రక్షణ ఉంది. ఈ నామమునే తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని ఆ పేతురు గారు ఘంటాపదంగా ఆనాడున్న అధికారులకు చెప్పినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ నామమున ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అని ప్రభువారు చెప్పారు అండి. యేసయ్య నామములో స్వస్థత ఉంది. గమనించారు కదూ. మా దగ్గర వెండి బంగారములు లేవు,
మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను అని చెప్పి పేతురు యోహానులు అన్న మాట, యేసు నామన ఒరే కుంటివాడ యేసు నామమున లే అనగా అతడు లేచినట్లుగా మనం చూస్తాం. యేసు నామములో స్వస్థత, యేసు నామములో రక్షణ, యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పనా, ఆ యేసు నామాన్ని మనం బోధించినట్లయితే ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. యేసు నామాన్ని బోధిస్తే మనకు శక్తి కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. కానీ యేసు నామాన్ని మనం చెప్పినట్లయితే అన్ని శ్రమలు కష్టాలే మనకు వస్తాయి కదూ. అనేక మంది తమ్ముళ్ళు చెల్లెండ్రు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి ఒక క్రైస్తవేతరురాలైన చెల్లి ఫోన్ చేసి, జోషన్న, యేసు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ప్రభువారి కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. కానీ నా ఇంటిలో అన్నీ శ్రమలే. నా అత్తమామలు నన్ను గౌరవించరు, నా ఆడపడుచులు నన్ను గౌరవించరు, ఏదైనా శుభకార్యం జరిగితే ముత్తైదువుగా నన్ను పిలవరు. అమ్మా చెల్లమ్మ, ఆ యేసు నామమును గూర్చి, ఆ యేసు నీ రక్షకుడుగా నీవు అంగీకరించడం బట్టి నీ జీవితంలో శ్రమలకు గురి అవుతున్నావా? నీవు భయపడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకు చేతనగా భూలోకంలో ఉన్న నామాల కంటే ఉన్నతమైన నామం యేసు నామం. దయచేసి ఈ సత్యాన్ని ఎన్నడూ మరువద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ ఫిలడెల్ఫియా సంఘం అది చిన్న సంఘమైనా, బలహీనమైన సంఘమైనా, పేద సంఘమైనా దాని యొక్క విస్తరణ లేక దాని యొక్క ఆధిక్యత అంత గొప్పగా ఉండడానికి కారణాలు రెండు చెప్పాను. ఒకటి, ఆ సంఘం దేవుని వాక్యాన్ని గైకుంది. రెండవది, ఆయన నామాన్ని హెచ్చించింది. కాబట్టి ఈ కారణాలు బట్టి ఫిలడెల్ఫియా సంఘం ఏ రీతిగా గొప్పదైందో మన యొక్క జీవితాల్లో కూడా ఆయన వాక్యాన్ని మన జీవితాలలో నెరవేరుస్తాం. ఆయన వాక్యాన్ని గైకొందాం, ఆయన నామాన్ని హెచ్చిస్తాం. తద్వారా మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గొప్ప సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామమును ఎరుగుననలేదు, కాబట్టి నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను. కాబట్టి ఆ తలుపు ఏమిటో బైబిల్ గ్రంథంలో దరిదాపు 8 తలుపులు తెరవబట్టం దేవుని వాక్యంలో రాయబడింది. ఆ 8 తలుపులు గురించి వచ్చే పాటల్లో నేను ధ్యానం చేస్తాను. సిద్ధపడి టీవీకి ముందు రమ్మని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.